నేను ప్రియా. వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. మెదక్ జిల్లా నిజామాపేట మండలం కల్వకొండ్ల గ్రామంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ అమలైందని, బీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు ప్రజాధనం దోచుకున్నారని విమర్శించారు. ప్రజలను దోచుకోవడమే బీఆర్ఎస్ విధానమని, ఒక్క జిల్లాలోనే 100 కోట్ల అక్రమాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ మారుపేరని, కుల మతాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. గతంలో రోడ్లు లేని తండల్లో కాంగ్రెస్ పాలనలో రోడ్లు, వసతులు కల్పించామని చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తున్నామని, 10 ఏళ్లలో ఇవ్వని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కు ప్రజల మద్దతు పెరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్ లో వీళ్ళంతా కూడా బాగా కష్టపడరన్నా. మ్యూజియం ఉండండి అందరూ కూడా. గుర్రం రాములు పేరు చదివినప్పుడే శేఖర్ ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఇది మొత్తం దేశవ్యాప్తంగా బ్యాలెట్ ఓటింగ్ ఉంటే ఏ విధంగానైతే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా దేశం మొత్తం కూడా అంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈరోజు సోషల్ మీడియాలో మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలు కూడా ట్రోలింగ్ ఏ విధంగా చేశారో బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని ఇక అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి అనే విధంగా. ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ వలన రాష్ట్రంలో 2వ విడతలను 62% మేము సాధించుకోగలిగాం. మరి అదేవిధంగా మెదక్ జిల్లాకు వస్తే 75% సర్పంచ్లు కైవశం చేసుకున్నాం. ఇవన్నీ కూడా గమనించాలా. ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కాదు, కొన్ని బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్స్ అంటే మాక్సిమం వాళ్ళే పెయిడ్ బ్యాచ్ పనిచేస్తా ఉంది. ఉన్నదాన్ని లేని విధంగా, లేని దాన్ని ఉన్న విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ దీన్ని కట్టడి చేస్తే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. మేము గమనిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో చోట్ల మరి మా హైకమాండ్ నుంచి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎన్నికల్లో ఇతర పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు ప్రొవోక్ కాకండి అని. ఉదాహరణకు మా మెదక్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు దళితులను కొట్టిండ్రు. ఉంటే వాళ్ళని కొనిపడేసిండ్రు ఎన్నికలల్లా. ఎట్టి పరిస్థితుల వీళ్ళు గెలవద్దు అనుకున్నారు. డబ్బుల మయమై డబ్బులతో ఇంక 20 ఏళ్ళు ఏలొచ్చు అనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే హోల్ మేనేజ్మెంట్ చేయాలంటే కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఏం లేదు, అక్కడ కూర్చుంటాడు, బయటకు వెళ్లకుండా నెల నుండి ప్లానింగ్ చేసుట్లో ఈజ్ ఎక్స్పర్ట్. ఇవన్నిటిని మనం తట్టుకోవాలంటే ఇవాళ ప్రజలు ఉన్నారు. కొంతవరకు ధర్మం ఉంది కాబట్టి గెలవగలుగుతున్నాం. ఇవన్నిట్లో మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ సిస్టమ్ లో 200% మార్పు వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యూనిఫామ్ వేలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. 9,000 కోట్లు రుణమాఫీ ముంచిరు. వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి. వాస్తవమా కాదా? మేము 21,000 crores రుణమాఫీ చేసినాం. ఆ సిస్టంలో ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు. ఇప్పుడు 2,20,000 ఉంటాయి కొంతమంది ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. 230 ఉంటే కాలే. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెంతనా ఉండని వాళ్ళు 5 లక్షలు అప్పని ఉండని 1 లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తున్నామంటే 50% అయిపోయేది. 50% ఇప్పటివరకు అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేసేవాళ్ళం. ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు ఏది కూడా
ఎగగొట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటకు 200% కట్టుబడి ఉంటది. వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి. ఎందుకంటే ఉదాహరణకి గ్రామానికి పోయినా చూడండి, 10 సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే కొట్టేసి చెప్పుకుంటున్నా. మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్, నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండల రోడ్లు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం. ఓ పెద్ద గ్రామంలో 2 కోట్లు ఇస్తే ఓ చిన్న గ్రామంలో 30 లక్షలు ఇచ్చినాం, ఒక గ్రామంలో 50 లక్షలు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో ఈ 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్లు అయినాయి, కొత్త పనులు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా 7 రూపాయలకు వచ్చిన చరిత్ర లేదు. 7 రూపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 7 రూపాయల అమ్మవారు స్వయంభూ